నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. హరిహర వీరమల్లు వాస్తవానికి ఈ సినిమా 2019, 2020 మధ్యలో స్టార్ట్ అయినటువంటి సినిమా అయినా సరే 2025 జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇది సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇప్పుడు ఈ సినిమాలకి చాలా పెద్ద వేరియేషన్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్న సినిమాలన్నీ కూడా ఆయన రాజకీయ నాయకుడు అయి ఉన్నా సరే ఆయన ఒక ఎటువంటి ప్రభుత్వ పదవుల్లో లేరని చెప్పుకోవాలి. ఓన్లీ జనసేన అధినేత అనే చెప్పుకోవాలి. కాకపోతే ఈసారి హరిహర వీరమల్లుకు ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఈసారి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు డిప్యూటీ సీఎం అని కూడా చెప్పుకోవాలి. అయితే పిఠాపురం తాలూకా అనగానే గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు డిప్యూటీ సీఎం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఒక ప్రత్యేకంగా హరిహర వీరమల్లుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ వచ్చేసి ఏఎన్ రత్నం గారు. అయితే ఈ సినిమాకి సంబంధించి దర్శకత్వం మొదలు పెట్టింది మాత్రం క్రిష్ జాగర్లమూడి గారు. అయితే జ్యోతికృష్ణ అని చెప్పేసి ఏఎన్ రత్నం గారు అబ్బాయి కొంత డైరెక్షన్ చేశారు. ఎందుకు ఇది అంటే 2020 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా కరోనాతో కొంత ఇబ్బందులు పడ్డ తర్వాత దాని తర్వాత ఏదైతే రాజకీయాల్లో తాను ఉంటుండగానే ఎన్నికలు రావడం, ఎన్నికల కన్నా ముందు ఉన్నటువంటి ప్రచారం కావచ్చు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, దాని తర్వాత సుదీర్ఘంగా ఖచ్చితంగా ఓన్లీ రాజకీయాలకే పరిమితం అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దాని ఫలితమే 151 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీని అధఃపాతాలకు తొక్కేసి దాదాపు 160 సీట్లు 164 సీట్లు కూటమి కొట్టేసింది. దానికి చాలా ప్రముఖంగా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా రాజకీయం. హరిహర వీరమల్లుకు సంబంధించి మనం చూసుకుంటే దాదాపు సినిమా ముందు నుంచే ఆద్యాంతం మంచి క్రేజ్ ఉన్నటువంటి ఒక సినిమా అని చెప్పి చెప్పుకోవాలి. మనకున్నటువంటి ఒక హిస్టరీని బేస్ చేసుకొని అప్పట్లో ఉన్నటువంటి ఒక గోల్కొండ కోట నుంచి 8వ వాడు వెళ్తున్నాడు అన్నటువంటి ఒక ట్రైలర్ అయితే మనం చూసాం. దాని తర్వాత ఏం జరిగింది, ఆ యొక్క కోహినూర్ వజ్రం గురించి ఏం జరగబోతుంది, ఆ యొక్క రక్త చరిత్ర ఏంటి అనేది కూడా మొత్తం మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. అయితే కొంత వాస్తవంగా ఉన్నటువంటి ఒక కొంత కథనాన్ని తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్నడూ లేనిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హరిహర వీరమల్లు గురించి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఆయన సినిమాలకి లేదంటే మనకు క్వశ్చన్ టు ఆన్సర్ ఏదైతే ప్రెస్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఈయన ఆన్సర్ చేయడం కానీ ఎప్పుడు కూడా జరగదు. మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా ఇదే ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా వాస్తవానికి ఆయన ఎప్పుడు కూడా మొన్న ఒక విలేకరి అడిగినటువంటి ఒక ప్రశ్నకు కూడా ఏంటి సినిమా పైన మీరు ఎలాంటి బాధ్యత తీసుకుంటారంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బాధ్యత తీసుకునే కన్నా సినిమా చేస్తున్నప్పుడే నేను ఒళ్ళు దగ్గర ఉంచుకొని సినిమా చేస్తానని చెప్పేసి అనడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇదంతా పక్కన పెడితే హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రీ రివ్యూ ఏంటి అని చూసుకుంటే వాస్తవానికి సినిమాకి సంబంధించి చూసుకుంటే హరిహర వీరమల్లు అఫీషియల్గా రిలీజ్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి 1:26:40. అదేవిధంగా చూసుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి 1:18:25. ఆ విధంగా చూసుకుంటే దాదాపు సినిమా నిడి వచ్చేసి 2:42 దాకా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రకంగా చూసుకుంటే 2:45 సేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గారిని మనం హరిహర వీరమల్లుగా చూడబోతున్నాం. అయితే నిన్ననే మనం విన్నాం RRR గారి యొక్క డైలాగులు ఏవైతే ఉన్నాయో ఒక ఔరంగజేబుని అధఃపాతాళానికి తొక్కేసి రియల్గా ఇప్పుడు రీల్లో ఔరంగజేబుని ఇప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తానికి వచ్చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అయితే సినిమాకి మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఆన్లైన్లో ఎప్పుడైతే టికెట్లు పెట్టారో జస్ట్ వితిన్ సెకండ్స్లో మొత్తం కూడా టికెట్లు ఎగిరిపోయాయని చెప్పుకోవచ్చు. అది 23వ తారీఖు సంబంధించి బెనిఫిట్ షోస్ కావచ్చు, ప్రీ రిలీజ్ షోస్ కావచ్చు, వాటికి సినిమా టికెట్లు ఎత్తైతే బుక్ అయిపోయాయో 24వ తారీఖు కూడా సినిమా టికెట్లు ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనిపినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఫస్ట్ డే రోజే దాదాపు 30% ఆఫ్ ది కలెక్షన్స్ ఏదైతే ప్రొడ్యూసర్ చేతికి వచ్చేస్తాయని చెప్పి కొంత అంచనా. అయితే ఈ సినిమా ఏదైతే గురువారం రోజు రిలీజ్ కాబోతుంది అంటే గురు, శుక్ర, శని, ఆది దాదాపు 4 నుంచి 5 రోజుల్లో కంప్లీట్ సినిమాకి సంబంధించి రావాల్సిన బడ్జెట్ మొత్తం కూడా
పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా రాబోతుంది. ఓన్లీ ఇన్నిసార్లు ప్రెస్ మీట్లకు కావచ్చు, ఇన్నిసార్లు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేవలం ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఉన్నారు, ఓన్లీ ఏఎం రత్నం గారి కోసం మాత్రమే ఇది చేస్తున్నానని చెప్పి. అదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక హరిహర వీరమల్లు కంప్లీట్ చేయడమే కాదు, అదేవిధంగా ఓజీ కంప్లీట్ చేయడం కాదు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్పి కొద్ది రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉన్నటువంటి ఒక విలేకరు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు. అదే కాకుండా మనం చూసుకుంటే U/A సర్టిఫికేట్తో అయితే రాబోతుంది. చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడగలరు. అదిగాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గతంలో కూడా మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఆయన బూతులు కావచ్చు, వ్యంగ్యం కావచ్చు, లేదా వల్గారిటీ కావచ్చు ఆయన సినిమాల్లో మనకు కనిపించవు. వాస్తవానికి ఎక్కడో దగ్గర 2-3 డైలాగులు ఉంటేనో లేదా పాటల్లో ఉన్నటువంటి పదాలు కూడా ఖచ్చితంగా మార్చాల్సిందే అని చెప్పడం, కీరవాణి గారు దానికి కొంచెం మార్పులు చేర్పులు చేయడం, అదేవిధంగా చూసుకుంటే కొంత డైలాగుల్లో మార్పులు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయని చెప్పేసి మన గతంలో కూడా చెప్పారు. అయితే ఆయన హరిహర వీరమల్లు తీస్తున్నటువంటి ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇప్పుడు ఆయన బాధ్యత గలటువంటి ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి పదాలు కూడా నోరు జారకూడదు, ఎటువంటి పదాలు కూడా వ్యంగ్యంగా కానీ లేదా బూతులు కానీ ఉండకూడదు అని చెప్పి చాలా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఆ సినిమాకి U/A సర్టిఫికేట్ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు ఎన్నడూ చేయని విధంగా ప్రమోషన్స్లో పాల్గొనడం కావచ్చు, అటు హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇలాంటి పలు ప్రాంతాలలో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా కొంత ప్రమోషనల్ వర్క్స్లో బిజీగా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే హరిహర వీరమల్లు ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2కి సంబంధించి కూడా కొంత షూటింగ్ జరిపేసుకున్నారని చెప్పి చాలా తక్కువ వ్యవధి ఉందని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి ప్రీవ్యూ ఎలా ఉంది అంటే వాస్తవానికి ఏదైతే కొంత ఓవర్సీస్లో రిలీజ్ అయినటువంటి ఒక సినిమాకు సంబంధించి మంచి టాకే వస్తుందని చెప్పి, సినిమాపై మంచి భారీ అంచనాలు ఉన్నాయని చెప్పి, ఈ సినిమాలు అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటి ఖచ్చితంగా అనుకున్న దానికన్నా మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా పిఠాపురం తాలూకాకు సంబంధించిన అభిమానులందరూ కూడా ఇప్పుడు హోరెత్తుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గతంలో ఏదైతే థియేటర్స్ దగ్గర కట్అవుట్స్ ఉంటాయో వాటికన్నా మించి భారీ స్థాయిలో కట్అవుట్స్ ఉండడం కావచ్చు. అదిగాక చాలామంది ఏమనుకున్నారంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చేసారు కాబట్టి ఇక సినిమాలు పెద్ద ఎవరు చూడరు, పెద్ద పట్టించుకోరు అని చెప్పి. కానీ అటు రాజకీయ పరంగా ఆయనకు ఉన్నటువంటి యొక్క అభిమానులు ఇంకా ఇంకా పెరుగుతూ వస్తున్నారు. అదేవిధంగా సినీ లవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఇంకా ఇంకా పెరిగారనే చెప్పుకోవాలి. వాస్తవానికి కట్అవుట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అది ఒక పెద్ద సంక్రాంతి పండుగలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉంటుంది. అయితే దీనికి మించి ఈసారి డిప్యూటీ సీఎం అయిన తొలి సినిమా ఇది హరిహర వీరమల్లు అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు ఎన్నడూ ప్రమోషన్స్ చేయనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చినటువంటి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి వేరే సినిమా ఎక్కడా కూడా రిలీజ్ లేదు. దాదాపు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందనగానే మిగతా సినిమాలన్నీ కూడా ఎక్కడ కూడా నెక్స్ట్ రాబోతున్నటువంటి కింగ్డమ్ విజయ్ దేవరకొండ సినిమా తప్ప ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా సినిమాలు లేవు కాబట్టి ఇది పెద్ద పాజిటివ్ టాక్ అని చెప్పుకోవాలి. అదిగాక ఇతిహాసాలకు సంబంధించి మొన్న మధ్యనే మనం చూసాం, చావా సినిమాలో కూడా ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఔరంగజేబ్ సంబంధించి ఎలాంటి దాడులు జరిగాయి, అప్పుడున్నటువంటి ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ ఎలా దాడులు చేశాడని చెప్పి. సో ఆ స్టోరీ లైన్స్ చాలా మందికి ఇప్పటికే చావా సినిమా చూశారు కాబట్టి ఇది కూడా ఒక ఫెచ్చింగ్, ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో బాబీ డియోల్ గారు, ఆయన గతంలో కూడా యానిమల్ సినిమాతో మంచి ఫేమ్ పొందారు. దాని తర్వాత ఇప్పుడు ఔరంగజేబ్గా వస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి సనాతన ధర్మం కానీ వీటన్నిటి గురించి కూడా ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి. సో అన్నీ కలిసి వచ్చి నిజంగా హరిహర వీరమల్లుకు ఒక మంచి ప్లస్ పాయింట్ కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తాయి. సో చూస్తున్నాం వాస్తవానికి ప్రీ రివ్యూ ఏదైతే ఉందో, సో ఫస్ట్ హాఫ్ ఎంత వచ్చింది, సెకండ్ హాఫ్ ఎంత వచ్చింది, దాదాపు 2 గంటల 42 నిమిషాల పైనే ఈ యొక్క సినిమా ఉండబోతుంది. మంచి పాటలు ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా హైలైట్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి 24వ తారీఖున ఎలా ఉండబోతుంది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, రివ్యూ ఎలా ఉండబోతుందో కూడా మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.